బీఆర్ఎస్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. గిడగిడ ఇంకొక ట్వీట్ నాకు గుర్తుకొచ్చింది. ఇగో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈయనకి ఇప్పుడు ఈయన చేసేది ఏం లేదు, ఇక పీక్ కట్టకట్టేది కూడా ఏం లేదు. కానీ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తారు ఇక్కడ చూడండి. ఇక చూడండి, రేవంత్ ఏం చేసినా కేసీఆర్గా అనిపిస్తున్నాడు, కేసీఆర్ఏ వినిపిస్తున్నాడు, కేసీఆర్ఏ గుర్తొస్తున్నాడు. రేవంత్ ఏం చేసినా రైతు బంధు ఇంకా రాలేదని రైతులు మాట్లాడుతుంటే రైతు బంధు సృష్టించినటువంటి ఇన్నాళ్ళు టైంకి ఇచ్చినటువంటి కేసీఆర్ఏ అక్కడ గుర్తొస్తున్నాడు. అందుకే రైతు బంధు లేకుండా దాని ఆనవాళ్ళే లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఉట్టినే అనలే, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటున్నాడు అంటేనే కేసీఆర్ ప్రారంభించినవి, కేసీఆర్ ఏదైతే చేసిండో అవి ఏవి కూడా కనపడకుండా చేస్తా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇది రైతు బంధు ఇంకా రాలేదని రైతులు మాట్లాడుతుంటే ఆ రైతులలో కేసీఆర్ కనపడతా ఉన్నాడు, ఆ రైతు బంధులో కేసీఆర్ కనపడతా ఉన్నాడు. కాబట్టి రైతు బంధు లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు పోతా ఉంటే రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఇచ్చినటువంటి అక్కడ కూడా కేసీఆర్ కనపడతాం. అందుకనే కరెంటు కోతలు మొదలైనవి కాంగ్రెస్ రాగానే. ఇప్పటికే కరెంటు కష్టాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. జోరుగా ఊళ్ళో అయితే ఇంకా ఘోరంగా పవర్ కట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పవర్ 24 hours పవర్ వస్తే కేసీఆర్ ఆనవాళ్ళు బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఉంటాయి ఆడ. అందుకనే కరెంటు మొత్తం కట్ చేసాం అనుకో వాళ్ళని మర్చిపోతారు, ఈయనను గుర్తుపెట్టుకుంటారు. అందుకే అవి లేకుండా చేస్తా అంటున్నాడు. తెలంగాణ తల్లిని చూసినా, తెలంగాణ చిహ్నాన్ని చూసినా, జై తెలంగాణ నినాదం విన్నా కానీ కేసీఆర్ఏ గుర్తొస్తాడు, బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి అందుకని దాన్ని లేకుండా రూపుమాపి చేసేస్తా, దాన్ని ఆనవాళ్ళే లేకుండా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే చిహ్నాన్ని మారుస్తాడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాడు, దాంతోపాటు జై తెలంగాణ అనకుండా నిషేధం విధిస్తాడు. ఇది వేయడం వలనే ఆయన మా తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తున్నాడు. ఇక సచివాలయాన్ని చూస్తే కేసీఆర్ఏ కనిపించే, ఆ పక్కన ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తే కేసీఆర్ఏ కనిపించే, ఎదురుగా ఉన్నటువంటి అమరజ్యోతిని చూస్తే కేసీఆర్ఏ ఆదుకొచ్చే, ప్రగతి భవన్ను చూసినా కానీ కేసీఆర్ఏ ఆదుకొచ్చే. మరి ఈ నాలుగిటిని ఏం చేస్తావు రేవంత్ రెడ్డి? ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నావు కదా. అంటే ఇప్పుడు ఆ కట్టినటువంటి ఏదైతే సచివాలయం ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, దాన్ని కూల్చేసి మళ్ళా కడతావా? సేమ్ అట్లనే అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం నేలమట్టం చేసి మళ్ళా కడతావా? అమరజ్యోతి ఎదురుగా ఉన్నది, అమరజ్యోతి అమరవీరుల జ్ఞాపకం అమరజ్యోతి, దాన్ని కూడా కూల్చేసి మళ్ళా కొత్తది కడతావా? ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు అనేది చెప్పాలి. ఇప్పుడు ప్రగతి భవన్ని ప్రజాభవన్ మార్చినావు, మరి దాన్ని కూడా గులగొట్టి అక్కడ దాని ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఏంది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆఖరికి గెలిచిన కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడకుండా బీఆర్ఎస్ ఓటమి గురించి అందరూ మాట్లాడుకుంటారు, అక్కడ కూడా మళ్ళీ కేసీఆర్ గుర్తొస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ గురించి అందుకనే కాంగ్రెస్ను కూడా లేకుండా దాని ఆనవాళ్ళే లేకుండా చేస్తా, కాంగ్రెస్ని మొత్తం పూర్తిగా బొందబెట్టి రేపు బీజేపీ పార్టీలకు పోయి మోడీ సంక్రాంతి జరుగుతా అని చెప్పేసి నిన్న స్వయంగా ఆయన మాటల అర్థము అదే వచ్చే విధంగా ఉన్నాయి. మిత్రులారా చూడండి, ముఖ్యమంత్రివి సీఎంకి ప్రతి దాంట్లో కేసీఆర్ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, గుర్తొస్తున్నాడు. అందుకే తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ అనేటువంటి పదము ఉన్నన్ని రోజులు కేసీఆర్ అనే పదం ఉంటుంది, అది ఎవడో చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. తెలంగాణ అయినా కేసీఆర్ పేరు అని చెప్పేసి ఒక ట్వీటు 4-5 రోజుల క్రితం నేను చూసిన. అయితే ఇక్కడ సరే వాళ్ళు ఆ పార్టీ సింపథైజర్లో ఎవరో ఒకరు పెట్టుకున్నారు, ఓకే. కానీ ఈయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మరి అన్నింటిలో కేసీఆరే ఉన్నాడు. ఇప్పుడు ప్రాజెక్టుల కాడిపోతే కేసీఆర్ ఆనవాళ్ళు కనపడతాయి, ఆడ శిలాఫలకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి అన్ని తెలంగాణ పేరు చూస్తేనే మరి ఉంటుంది కదా. తెలంగాణ పేరే మారుస్తావా? మొత్తానికి తెలంగాణ పేరు మార్చేసాయి. చంద్రబాబు అనో లేకపోతే ఈ పచ్చ బ్యాచ్ల పేరు ఓనం తీసుకొచ్చి పెట్టు ఈ రాష్ట్రానికే, ఇంకా మంచిగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఒక కుట్రకు తెరలేపిండు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆయన ఏం మంచి చేసేందుకు రాలే, ఏ మార్పు చేసేందుకు రాలే, ఇట్లాంటి బేవార్సు పనులు చేసేందుకు మాత్రం ఆయన ముంగలున్నట్టు కనపడతా ఉంది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు ప్రజలారా. జస్ట్ టైంపాస్ మనకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలాంటి టైంపాస్ ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలే, ఇకపై చూస్తామన్నటువంటి నమ్మకం కూడా లేదు.